వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యూనిట్ 1 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ యూనిట్లో వచ్చేసరికి ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ అనేది నీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే యూనిట్ 1 నుంచి వచ్చే అన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మీరు కనుక ఇప్పుడు దాకా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆల్ 3 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. సో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎంత బట్టి కొట్టినా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదో ఒకటి కానీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చేసరికి సైడ్ హెడ్డింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ యూనిట్ సైడ్ హెడ్డింగ్స్ వచ్చేసరికి చాలా కష్టంగానే ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, కానీ తప్పదు, గుర్తైతే పెట్టుకోవాలి. అందుకనే మీకు ఎక్కువ సైడ్ హెడ్డింగ్స్ కూడా టఫ్గా ఉన్నది స్కిప్ అయితే చేస్తాం. మీకు కనుక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నోట్స్ కావాలన్నా మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఈ నోట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ ఈజీగా ఉంటుంది. 1 టైం ప్రిపేర్ అయినా చాలా ఈజీగా అనేది ఎగ్జామ్లో అటెంప్ట్ అయితే చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యావరేజ్ స్టూడెంట్స్ లైక్ మీ. 1 డే బ్యాటింగ్ అయినది నా నోట్స్ అనేది మీరు తీసుకుంటే సాఫీగా ఎగ్జామ్ అనేది అయిపోద్ది. సో ఆ నోట్స్ కావాలంటే దట్ ఈస్ నాట్ ఫర్ ఫ్రీ, దట్ ఈస్ ఫర్ ఏ లిటిల్ కాస్ట్ ఫర్ 49 రూపీస్ ఓన్లీ. మీకు కనుక ఆ నోట్స్ అనేది కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. పేమెంట్ అయిన వెంటనే స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీకు నోట్స్ అయితే పీడిఎఫ్ రూపంలో అయితే పంపించేస్తాము. అండ్ బై ద వే నోట్స్ అనేది కావాలా అంటే డెఫినెట్లీ ఎస్ అని అంటాను. ఎందుకంటే మీ టెక్స్ట్ బుక్స్ అండ్ గైడ్స్లో కొన్ని క్వశ్చన్స్కి మరీ ఎక్కువ ఇచ్చేస్తారు, కొన్ని క్వశ్చన్స్కి మరీ తక్కువ ఇచ్చేస్తారు. కన్సిస్టెంట్గా అయితే ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు బై నోట్స్. పర్ఫార్మింగ్ ఆర్ట్స్తో పాటు టూరిజం గైడెన్స్, సైబర్ సెక్యూరిటీ, బేసిక్ స్టాటిస్టిక్స్, ఇండియన్ ఫిలాసఫీ అండ్ కోర్ సబ్జెక్ట్స్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డీబీఎంఎస్ సబ్జెక్ట్స్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ అయితే చేయండి. పేమెంట్ అయిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది పంపించేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్ట్స్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. ఆర్ట్స్ డెఫినేషన్ ముందు మనం చూసుకుందాం. మన ఆర్ట్స్ మనం తెలుగులో వచ్చేసరికి కళ అని అంటాం. కళ అంటే ఒక ఎక్స్ప్రెషన్, మన ఫీలింగ్స్ నుంచి పండించే ఒక ఎక్స్ప్రెషన్నే మనం కళ అంటాము. దాని నుంచి ఇన్నోవేట్ అయ్యే ఐడియాస్ని మనం ఆర్ట్ అంటాము. ఈ ఆర్ట్ని మనం చాలా వేస్లో ఎక్స్ప్రెస్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ అప్ సెషన్స్లో దీని గురించి ఇన్డెప్త్గా అయితే చూసుకుందాము. ఆర్ట్స్కి ఫైన్ ఆర్ట్స్కి డిఫరెన్షియేషన్ అనేది మనం చూసుకుందాము. ఆర్ట్స్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నాం కదా. మన రోజు డైలీ యాక్టివిటీస్ చేసేది, మన ఐడియాస్ ఇన్నోవేషన్ జరిగేది అన్నీ ఆర్ట్స్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ తీసుకోవచ్చు, డాన్సింగ్ తీసుకోవచ్చు, సింగింగ్ ది మ్యూజిక్ అని తీసుకోవచ్చు, పోయట్రీ చదవడం అయినా, రైటింగ్ అయినా ఇవన్నీ ఆర్ట్స్ కిందే వస్తుంది. అండ్ ఫైన్ ఆర్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ వచ్చేసరికి ఆర్ట్స్లోనే ఒక సబ్సెట్ వేర్ ఆర్ట్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ అన్ అస్థెటిక్ వే. అస్థెటిక్ వే అంటే ఒక బ్యూటిఫికేషన్ అనేది ఆర్ట్లో ఇండ్యూస్ చేస్తారు, దాన్ని అస్థెటిక్ వే అంటారు. లైక్ స్కల్ప్చర్, ఒక ఐడల్ని తీసుకున్నాం అనుకోండి. మామూలుగా ఐడల్ వచ్చేసి బంకమట్టితో మామూలుగా ఉంటుంది, అదొక ఆర్ట్ చేయడం ఐడల్ స్కల్ప్చర్స్. దాని మీద పెయింటింగ్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ని, కుందన్స్ అవన్నీ స్టిక్ చేస్తే ఇట్ కమ్స్ అండర్ ఫైన్ ఆర్ట్స్. ఇంకో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కాంటెంపరీ లైక్ వీడియో ఆర్ట్, 3D వర్క్, ప్రింట్ మేకింగ్ ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్ కింద ఎగ్జాంపుల్స్ కింద రావచ్చు. అండ్ ఆర్ట్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లిటరేచర్, పోయట్రీ, డ్యాన్స్, మ్యూజిక్, వీటివన్నీ పక్కన పెట్టినా కూడా మన రోజు ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్ సచ్ as కుకింగ్, గార్డెనింగ్, ఆర్నమెంట్స్ని ప్రిపేర్ చేయడం, డ్రింక్స్ని ప్రిపేర్ చేయడం ఇవన్నీ ఆర్ట్స్ కిందే బ్రాటప్ అయి ఉంటుంది. ఆర్ట్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ వైడ్లీ ఇన్ మెనీ ఫార్మ్స్ యాజ్ ఫైన్ ఆర్ట్స్ ఈజ్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఏ అస్థెటిక్ పర్పస్. ఆర్ట్స్ వచ్చేసరికి చాలా వైడ్ ఫార్మ్స్ అనేది ఉండొచ్చు. ఎగ్జాంపుల్ డాన్స్కి, మ్యూజిక్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ వచ్చేసరికి అస్థెటిక్ పర్పస్కి మాత్రమే వాడతారు. ఆర్ట్స్ వచ్చేసరికి చాలా ఫార్మ్స్ ఉన్నాయి. డాన్స్లో చాలా క్లాసిఫికేషన్స్ అనేది ఉంది. కానీ ఫైన్ ఆర్ట్స్లో అలాగైతే ఉండదు. ఫైన్ ఆర్ట్స్ ఏదైనా చిన్న బ్యూటీని యాడ్ చేయడం, అంతవరకే పనికొస్తుంది. అండ్ ఆర్ట్స్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఫోకస్ ఆన్ ఫంక్షనల్ అండ్ ఆర్టిస్టిక్. ఫంక్షనల్ అంటే ప్రాక్టికల్ వే ఆఫ్ అప్లయింగ్ ఆర్ట్, అండ్ దీంట్లో ఆర్టిస్టిక్ వేగా కూడా ఇంక్లూడ్ అనేది చేస్తారు. అండ్ ఫైన్ ఆర్ట్స్ వచ్చేసరికి ఇట్ ఫోకసెస్ ఆన్ ఓన్లీ ఆర్టిస్టిక్ వే. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ డైవర్స్ ఇన్ మినీ ఫీల్డ్. ఆర్ట్స్ వచ్చేసి చాలా క్రియేటివ్ ఫీల్డ్స్ని ఇన్నోవేషన్ చేయడానికి, ప్రాక్టికల్ ఫంక్షనాలిటీని ఇన్వోక్ చేయడానికి ఆర్ట్స్ అనేది డైవర్స్ అని అన్నారు. యాజ్ ఫైన్ ఆర్ట్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ డైవర్స్ యాజ్ ఆర్ట్స్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఉట్టి బ్యూటీ మీదే పెడతారు కాబట్టి
ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ డైవర్స్. అండ్ ఇక్కడ ఆరిజిన్ చూసుకుంటే ఆర్ట్స్కి ఫైన్ ఆర్ట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఆరిజిన్ ఆఫ్ ఆర్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఎర్త్, లేకపోతే హ్యూమన్ సివిలైజేషన్ అంతా ఓల్డ్ అని రాయొచ్చు. ఎందుకంటే ఆర్ట్స్ అనేది లేకపోతే ప్రతి ఒక చిన్న శిశువు అనేది కూడా భూమి మీద రావడానికి అవ్వదు. ఆర్ట్స్ ఒక ఫంక్షనాలిటీస్ నాన్ లివింగ్ బీన్స్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆర్ట్స్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ఎర్త్, లేకపోతే యాజ్ ఓల్డ్ యాజ్ హ్యూమన్ సివిలైజేషన్. ఫైన్ ఆర్ట్స్ ఆరిజిన్ వచ్చేసరికి 17th and 18th century మధ్యలో అయ్యింది. ఎందుకు ఆరిజిన్ అయ్యిందంటే ఫర్ హ్యూమన్స్ ఓన్ సేక్ అండ్ ఫర్ బ్యూటిఫికేషన్ వర్క్స్ అనేది ఫైన్ ఆర్ట్స్ ఆరిజినేషన్ అని అనొచ్చు. అండ్ ఆర్ట్స్ వల్ల మనకి అవుట్కమ్ ఆఫ్ ఆర్ట్స్ ఏమేమంటే ఒక ఆర్ట్ని ఒక డ్యాన్స్ నుంచి ఒక మ్యూజిషియన్ ఒక స్టేజ్ కామెడీ నుంచి మనకి ఎంతో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. మెసేజ్ వాల్యూస్ మోరల్ ఎథిక్స్ అనేది కమ్యూనికేట్ అనేది చేయొచ్చు. కమ్యూనికేషనల్ కూడా ఉండొచ్చు. ఒక డ్యాన్స్ చాలా టైప్స్ ఆఫ్ డ్యాన్స్ వల్ల మనకి కమ్యూనికేట్ కూడా అవ్వచ్చు. యాజ్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఇట్ ఈస్ ఎస్థెటికలీ ప్లీజింగ్ ఆర్ మీనింగ్ఫుల్ ఆర్ట్. ఫైన్ ఆర్ట్స్ వచ్చేసరికి ఓన్లీ బ్యూటిఫికేషన్స్ పైన చిన్న చిన్న కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ చూసుకుంటే ఆర్ట్స్ వల్ల ఆర్ట్స్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ BA MA ఇవన్నీ ఉంటుంది కదా, అది. ఫైన్ ఆర్ట్స్ వచ్చేసరికి BFA అంటే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఈ డిఫరెన్సెస్ మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది పడుతుంది. ఇక్కడ నేను ఇంకా డెప్త్గా ఇవ్వలేదు, కానీ మా నోట్స్లో అయితే డెప్త్గా అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఆర్ట్స్ లెర్నింగ్ అండ్ ఆర్ట్స్ ఇమిటేషన్, ఇవి చాలా ఓన్గానే రాయొచ్చు. మీకు ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్కి డిఫరెన్షియేషన్ అనేది అర్థమైతే చాలు, ఇవి మాత్రం ఓన్గానే రాసేయచ్చు. ఆర్ట్స్ లెర్నింగ్ అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మన సరౌండింగ్స్లో నుంచి మనం చాలా స్కిల్స్ని మనం ఎక్వైర్ అనేది చేసుకుంటాం. బయట ప్రపంచం నాలెడ్జ్ అవన్నీ మనం తీసుకుంటాం. దాన్నే ఆర్ట్స్ లెర్నింగ్ అంటారు, ఇంకేమీ కాదు. ఆర్ట్స్ లెర్నింగ్ వల్ల ఒక హ్యూమన్కి టెక్నికల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అనేది క్విక్గా తీసుకోవచ్చు. అండ్ ఆర్ట్ లెర్నింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఇండివిజువల్కి హ్యాస్ రైట్ టు ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వన్ ఓన్ ఆర్ట్స్. ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళ యొక్క ఓన్ ఆర్ట్స్ లెర్నింగ్కి వాళ్ళ ఓన్ ఆర్ట్స్ని చూస్ చేసే అర్హత అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఉంటుంది. దాన్నే మనం ఆర్ట్స్ లెర్నింగ్ అంటారు. ఇక్కడ లెర్నర్ అనేది చాలా ఎంకరేజ్ అవుతాడు టు ఎక్స్పీరియన్స్ ఆర్ట్ యాజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమంటే స్టేజెస్ కింద అయితే ఉంటుంది. ఆ స్టేజెస్ ఏమేమంటే అబ్జర్వేషన్, ఫస్ట్ వచ్చేసరికి అబ్జర్వ్ అనేది చేస్తారు ఒక కొత్త ఆర్ట్ని లెర్న్ చేసినప్పుడు. సెకండ్ థింక్ చేస్తారు దాని గురించి. థర్డ్ ఇమాజినింగ్, ఫోర్త్ ఎక్స్ప్లోరింగ్, ఫిఫ్త్ ఎక్స్పెరిమెంటింగ్, సిక్స్త్ డెడ్యూసింగ్, సెవెంత్ క్రియేటింగ్, ఎయిత్ రీక్రియేటింగ్, అండ్ లాస్ట్లో ఇవన్నీ కలిపి ఎక్స్ప్రెస్ అనేది చేస్తారు. ఈ స్టేజెస్ అన్నీ మీరైతే మెన్షన్ అయితే చేయాలి. అండ్ ఇవన్నిట్లో ఒక 3 మెయిన్ డొమైన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. అదేంటంటే కాగ్నిటివ్ అంటే మన హ్యూమన్ బ్రెయిన్ థింకింగ్ ఇంటెలిజెంట్ స్కిల్స్ని సచ్ యాజ్ రిమెంబర్ అయినా, అప్లై చేయడం అయినా, అనలైజ్ చేయడం అయినా, దాని యొక్క మీనింగే కాంజుగేటివ్. అండ్ సైకోమోటర్ అంటే మన ఫిజికల్ బాడీ మీద డిపెండ్ అయ్యే స్కిల్స్ ఏవేవైతే ఉంటాయో దాన్ని సైకోమోటర్ అంటారు. ఎగ్జాంపుల్ మీరు డ్యాన్స్ తీసుకోవచ్చు, హ్యూమన్ యాక్టివిటీస్ తీసుకోవచ్చు. అండ్ ఎఫెక్టివ్ వచ్చేసరికి ఇన్వాల్వ్స్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్, లైక్ ఎమోషన్స్ని పండించడం కావచ్చు, ఇవన్నీ ఎఫెక్టివ్ కింద వస్తుంది. ఈ 3 డొమైన్స్ ప్లే ఏ మేజర్ పార్ట్ ఇన్ ఆర్ట్స్ లెర్నింగ్. ఇప్పుడు మనం ఆర్ట్స్ ఇమిటేషన్ గురించి నేర్చుకుందాం. అరిస్టోటల్ అనే ఒక ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే హీ బిలీవ్డ్ దట్ లిటరేచర్ ఇమిటేట్స్ ది యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అని అన్నాడు. ఆర్ట్స్ ఇమిటేషన్ అంటే ఏంటి లేదమ్మా, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఒక కాకిని తీసుకుంటే మనం ఇమిటేట్ చేస్తాం, దాన్నే ఆర్ట్స్ ఇమిటేషన్ అనేది చెప్పొచ్చు. అదే వన్ ఆఫ్ ది సింపుల్ ఎగ్జాంపుల్. మనం టీచర్స్ని ఇమిటేట్ చేస్తాం, మన ఫ్రెండ్స్ని ఇమిటేట్ చేస్తాము, అది ఒక ఆర్ట్. దాని గురించి మీరు డిస్క్రైబ్ చేయాలి, కానీ కొంచెం డిఫరెంట్గా డిస్క్రైబ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రాయాల్సింది ఫిలిం రీమేక్స్ అండ్ చైల్డ్ కాపింగ్ పెయింట్ ఫ్రమ్ ఏ ఆర్ట్ వర్క్, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇమిటేటింగ్ ఏ క్రో, యానిమల్స్ ఏవైనా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్ కింద. సో ఆర్ట్స్ ఇమిటేషన్ అంటే ఇట్ ఈస్ అన్ ఐడియా ఆఫ్ ఆర్ట్స్ దట్ రిఫ్లెక్ట్స్ ఆర్ రీప్రజెంటేషన్ అని డిఫైన్ అయితే చేయొచ్చు. దీనివల్ల ఒక హ్యూమన్కి ఆపర్చునిటీస్ ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుందంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ యాక్టింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి వాయిస్ మాడ్యులేట్ కూడా అవుతుంది, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బూస్ట్ ఆన్ అవుద్ది. ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఆర్ట్స్ ఇమిటేషన్. 2 ఇంపాక్ట్స్ అనేది ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఆర్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు మన హ్యూమన్ దీంట్లో డైవ్ అవుతున్న ఎరా నుంచి హ్యూమన్స్ అనేది చాలా ఆర్ట్స్ వచ్చేసరికి ఎఫెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఆర్ట్స్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే అయ్యింది.
హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది వర్త్లెస్గా అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసరికి డిజిటల్ రీప్రొడక్షన్ అంటే డిజిటల్ టెక్నాలజీ నుంచి హై క్వాలిటీ ఆర్ట్స్ని రీప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆర్ట్ వర్క్స్ని. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపాక్ట్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇమిటేషన్ మనం చూసుకుంటే ఒరిజినాలిటీ అనేది ఉండదు ఆర్ట్స్ ఇమిటేట్ చేస్తున్నప్పుడు. దీనివల్ల లీగల్ కాన్సర్న్స్కి రేజ్ అవ్వచ్చు. హర్ట్ ఎమోషన్స్ ఆఫ్ ఎ ఆర్టిస్ట్. మనం ఒకరిని ఇమిటేట్ చేసినప్పుడు ఎవరైనా కొంచెం ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఫోర్త్ వచ్చేసరికి కాపీరైట్ ఇష్యూస్. సో ఇవన్నీ పాయింట్స్ అనేది మీరు అడ్రస్ మీ పేపర్ మీద చేస్తే ఈ క్వశ్చన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 5 మార్క్స్. సో బాగా ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రసాస్, భావాస్ అండ్ రస సూత్ర. దీన్ని మన ఇంకోలో కూడా అడుగుతారు. ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రస థియరీ, రస సూత్ర ఆర్ నవరసాస్. ఆర్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ రస అండ్ భావ రిలేషన్షిప్. సో దీని ముందు వెళ్ళే ముందు రసభావ రససూత్ర గురించి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాట్యశాస్త్ర గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. నాట్యశాస్త్ర అంటే ఏంటి లేదండి, ఇట్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ యాక్టింగ్. ఇట్ ఈజ్ రిటన్ బై భారతముని. భారతముని అనేది ఈ బుక్ అనేది ఆథర్గా రాశారు. అండ్ ఈ బుక్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది చాలా ఏన్షియంట్ టెక్స్ట్ ఇన్ ఇండియా. చాలా పురాతనమైన బుక్. ఈ బుక్నే మనం కొన్ని మంది 5th వేద కింద కూడా కన్సిడర్ అనేది చేస్తారు. ఈ బుక్లో అనేది టైప్స్ ఆఫ్ యాక్టింగ్స్ గురించి, యాక్టింగ్ అనేది డిఫరెంట్ ఇండియన్ అస్థెటిక్స్ తగ్గించి థియేటర్, మ్యూజిక్ పైన, డ్యాన్స్ పైన ఎలాంటి టైప్స్ మోడిఫికేషన్స్ చేసి మనం డ్రామా అనేది పర్ఫామ్ చేయొచ్చు అనేది ఈ బుక్లో ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఇట్ హ్యాస్ 6000 శ్లోకాస్ అండ్ 36 చాప్టర్స్. ఈ 6000 and 36 వర్డ్ అయితే ఇట్ ఈస్ కీ పాయింట్ ఇన్ ఎగ్జామ్. 6th చాప్టర్లో రససూత్ర గురించి చెప్పారు అండ్ 7th చాప్టర్లో భావం గురించి అయితే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రస అంటే ఏంటని తెలుసుకుందాం. రస అంటే జనరల్ టర్మ్స్లో నెక్టార్, ఎసెన్స్ అని అంటాము. ఇక్కడ రస అంటే ఇట్ ఈస్ అన్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. ఇది వచ్చేసరికి ఎమోషన్స్ నుంచి ఎవోక్ అయ్యింది మనం రస అంటాము. ఇది వచ్చేసరికి ఆడియన్స్ ద్వారా అయితే ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. భావం అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫీలింగ్, ఎమోషన్ ఆర్ మూడ్. మన ఎమోషన్స్, మూడ్, ఫీలింగ్స్ బట్టి ఈ భావం అనేది మారుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తే ఈ అబ్బాయి మీద మీ భావం ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. ఆ భావం అనేది ప్రతి టైం టు టైం పీరియడ్ మారుతూనే ఉంటుంది. సో భావం నుంచి పుట్టిందే నవరసాలు అని అంటారు. భావం ఒక ఎమోషన్స్ నుంచి పుట్టిన రసాలే నవరసాలు. ఒక్కొక్క రస వచ్చేసి ఒక్కొక్క దేవుడికి కరెస్పాండ్ అయితే ఉంటారు. ఒక్కొక్క నవరసాలు ఉంటారు, ఒక్కొక్క డెయిటీ అనేది ఉంటారు, యాన్సిస్ట్రల్ డెయిటీ. దానికి వచ్చేసరికి ఒక్కొక్క కలర్స్ వచ్చేసి సింబలైజ్ చేస్తుంది. ఒక్కొక్క కలర్స్ అంటే వాటి యొక్క ఒక సెంటిమెంట్, ఒక మూడ్, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది. రౌద్ర అంటే కోపం. ఇలాంటి నవరసాలు ఇక్కడ ఒక పిక్టోరియల్ రీప్రజెంటేషన్ చేశాను కదా, నవరసాలు అనేది ఎలా పండిస్తున్నారు. ఇవి మీకు కావాలంటే యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసుకోండి, అది బెస్ట్ అని నేను సజెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నవరసాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క భావం నుంచి పుట్టుకొచ్చిందే ఈ నవరసాలు. ఈ నవరసాలు వచ్చేసరికి రససూత్ర కింద రసభావ రిలేషన్ అయినా రససూత్ర అయినా ఇదే రాస్తారు మీరు. కానీ ఇలాగైతే రాయకూడదు. ఇలా షార్ట్గా అయితే రాస్తే మీకైతే మార్క్స్ అయితే పడవు. ప్రతిదీని కొంచెం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఉండాలి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే శృంగార రసం. లవ్, రొమాన్స్, ఎరాటిక్ సెంటిమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యేది. భావం ఏంటంటే రతిభావం నుంచి పుట్టుకొచ్చిందే శృంగార రసం. శృంగార రసం అంటే ప్రతి ఒక్క క్రియేచర్స్కి ఒక ఆపోజిట్ జెండర్తో అట్రాక్ట్ అవుతాము.
అట్రాక్షన్నే మనం శృంగార రస అని అంటాము. ఇది వచ్చేసరికి మనుషులకే కాదు, మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని క్రియేచర్స్కి కూడా ఈ రస అనేది ఉంటుంది. ఈ రసాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారంటే స్టేజ్ పైన ఐస్, ఐబ్రోస్ అండ్ చిన్న చిన్న డెలికేట్ మూమెంట్స్తో ఈ రస అనేది పర్ఫామ్ చేస్తారు. ఈ రస వచ్చేసరికి కింగ్ ఆఫ్ ఆల్ రసాస్ అని కూడా అంటారు. డేటీ వచ్చేసరికి విష్ణుమూర్తి అండ్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్. సెకండ్ వన్ వచ్చేసరికి హాస్యరస. హాస్య అంటే నవ్వడం, కామెడీ, కామిక్ జాయ్, నవ్వించుకోవడం. ఈ రస వచ్చేసరికి నవ్వుకోవడం, టెన్షన్స్ నుంచి రిలీఫ్ చేసుకోవడం ఈ రస అనేది ఉంటుంది. దీని యొక్క భావం ఏంటంటే హాస్యరస నుంచి పుట్టుకొచ్చింది హాస్యరస. డేటీ వచ్చేసరికి ప్రమత అని ఉంది. మీకు స్పెల్లింగ్ అని కష్టంగా ఉంటే శివ అనే రాసియొచ్చు. కలర్ వచ్చేసరికి వైట్. హాస్యరసలో 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే అత్యమస్త. అత్యమస్త అంటే మనలో మనం నవ్వుకోవడమే అత్యమస్త అంటారు. ఇంకా ప్రరస్త అంటే మనం ఇంకోళ్ళని నవ్వుపించడం, దాన్ని ప్రరస్త అని అంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి కరుణ. కరుణ అంటే కంపాషన్, ప్యాథటిక్ సెంటిమెంట్స్, సారో. ఎవరినైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయినా, ఇంకోళ్ళకి మనీ ఎవరికైనా పోయినా, సపరేషన్, మన దగ్గర ఉన్న వాళ్ళు దూరంగా అయిపోయినా మనకి చిన్న కరుణ అనేది ఉంటుంది. ఎవరికైనా బయట కుక్కపిల్ల చిక్కుపోయినా మనం దానిపైన కరుణిస్తాం. దీని యొక్క భావం ఏంటంటే శోక. దీని యొక్క డెయిటీ ఎవరంటే లార్డ్ శివ. కలర్ వచ్చేసరికి రెడ్ కలర్. ఫోర్త్ రస వచ్చేసరికి రౌద్ర. రౌద్ర అంటే కోపం, ఫ్యూరియస్. దీని యొక్క భావం ఏంటంటే క్రోధ. డెయిటీ ఎవరంటే యమ. అండ్ కలర్ ఏ కలర్ అంటే గ్రే కలర్ని ఇండికేట్ చేస్తాము. ఈ రసాన్ని మనం స్టేజ్ పైన పర్ఫామ్ చేసినప్పుడు కళ్ళు అన్నీ పెద్దగా ఉన్నట్టు, కోపంగా ఉన్నట్టు ఇది డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ అనేది స్టేజ్ పైన ఇస్తాము. సో ఇది అనేది మీరు ఓన్గా రాయొచ్చు, రౌద్ర అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీర. వీర అంటే బ్రేవ్, హీరోయిజం సెంటిమెంట్స్, కరేజ్, ఎక్కువ ధైర్యవంతం ఉన్న వాళ్ళని వీర అని అంటాము. ఒక మనిషి లేదైనా ఒక హ్యూమన్ అనేది చాలా బ్రేవ్, కరేజియస్గా ఉంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ని మన డ్రామా పైన పర్ఫామ్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్ మన వీర రసాన్ని ఒక హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నట్టు ఎగ్జాంపుల్ కింద కూడా రాయొచ్చు. ఎగ్జాంపుల్ కింద మనం ఝాన్సీ రాణి కూడా రాసుకోవచ్చు. దీని యొక్క భావం ఏంటంటే ఉత్సాహ నుంచి పుట్టుకొచ్చింది. డెయిటీ ఎవరంటే దేవుడు ఎవరంటే శివ. అండ్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి భయానక. భయానక అంటే టెరిబుల్ సెంటిమెంట్స్ని ఇంక్లూడ్ చేసేది. ఇది వచ్చేసరికి డామినెంట్ ఆఫ్ స్టేజ్ ఫియర్. ఒక స్టేజ్ ఫియర్గా అయినా, ఒక అన్యూజువల్ థింగ్స్ అయినప్పుడు, ఒక అన్యూజువల్ సౌండ్స్, గోస్ట్ ప్యానిక్ మూమెంట్స్ని, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ భయానక రస కింద వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే రాముడు రాక్షసులతో పోరాడుతున్నప్పుడు భయానక, మిగతా చుట్టూ ఉన్న వాళ్ళకి భయానక భయం అనేది కలిగిందనమాట. దీని యొక్క ఈ రస ఒక డెయిటీ ఎవరంటే కాల అయినా రాయొచ్చు, యమ అయినా రాయొచ్చు. కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. సెవెంత్ వన్ వచ్చేసరికి బిభత్స్య రస. ఈ బిభత్స్య రస వచ్చేసరికి రిపల్సివ్ సెంటిమెంట్స్, డిస్గస్ట్ సెంటిమెంట్స్, ఏదైనా ఒక మీకు ఎలా చెప్పాలి, ఒక హార్మ్ఫుల్, ఒక ఎవరైనా గుచ్చి మాట్లాడుతున్నా, ఒక అన్ప్లెజెంట్ని వర్డ్స్ని యూజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఈ రస అనేది మనం డ్రామాటిక్ వేలో పర్ఫామ్ అనేది చేస్తాము. దీని యొక్క భావం ఏంటంటే జుప్స. దీని యొక్క డెయిటీ ఎవరంటే ఇంద్ర. ఇక్కడ అన్నీ మీకు మ్యాక్సిమం విష్ణు, శివ అనే ఉంటుంది. అక్కడక్కడ 2 వచ్చేసరికి యమ అని ఉంటుంది. ఒకటి ఇంద్ర, మిగతావి బ్రహ్మ. సో గుర్తుపెట్టుకోండి ఈజీగా. 4 డెయిటీసే ఉంటారు: విష్ణు, శివ, యమ, ఇంద్ర, బ్రహ్మ. ఈ కలర్ వచ్చేసరికి కూడా సాఫ్రన్ కలర్. అండ్ ఎయిత్ రస వచ్చేసరికి అద్భుత. అద్భుత వచ్చేసరికి మనం ఏదైనా మార్వెలస్ థింగ్స్ ఏదైనా చేసినప్పుడు, దీనికి మనం ఎగ్జాంపుల్గా చేసినప్పుడు దేవి దుర్గా వచ్చేసరికి రాక్షస సంహారం చేసిన తర్వాత స్వర్గానికి మూవ్ అయినప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ అద్భుత రసని పండించారనమాట. ఎలాగ అద్భుత ఏదో మార్వెలస్ సెంటిమెంట్స్ని చేసి బ్రేవరీ అండ్ మిస్టరీ అన్నీ మిక్స్ చేసి ఉండేది, దాన్ని సాధించినప్పుడు అద్భుత రస అని అంటాము. దీని యొక్క భావం ఏంటంటే విస్మయ. దీని యొక్క డెయిటీ ఎవరంటే బ్రహ్మదేవుడు. కలర్ వచ్చేసరికి ఎల్లో. సో ఇదే మీకు నవరసాల్లో ఒకటి యాడ్ చేశారు. ఇది కానీ భారత ముని ద్వారా అయితే యాడ్ అయితే చేయలేదు, కానీ దీన్ని కూడా మనం 9th రస కింద యాడ్ చేసుకోవచ్చు. 9th ఇవన్నీ చేసిన తర్వాత శాంతంగా ఉండాలి. శాంత అంటే పీస్ఫుల్. దీనికి డెయిటీ ఎవరు ఉండరు, కలర్ కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది భారత మునిలో మెన్షన్ అయితే చేయలేదు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం మంచిది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి
ఎక్స్ప్లెయిన్ అబౌట్ నృత్య నాట్య ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఈ క్వశ్చన్ని ఇంకోలో ఒకడు అడగచ్చు. వాట్ ఆర్ ది 3 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ భరతనాట్యం అండ్ ఆర్ ఒడిస్సీ? ఇక్కడ భరతనాట్యం అండ్ ఒడిస్సీ స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశారంటే భారతముని నాట్యశాస్త్ర బుక్లో భరతనాట్యం అండ్ ఒడిస్సీ డ్యాన్సుల గురించి మెన్షన్ చేశారు. ఇలా కాకపోయినా 3 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ డ్యాన్స్ అని రాసిన నృత్య నాట్య గురించి అయితే రాయాలి. ఇక్కడ నృత్య అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ప్యూర్ డ్యాన్స్. ఒక బాడీ మూమెంట్స్ని మాత్రమే స్పెసిఫిక్గా కన్సిడరేషన్ తీసుకుంటూ రిథమ్ని అండ్ టెంపోని సింక్ అయ్యి టెంపో ఒక బీట్స్ని సింక్ అయ్యి ఒక లైట్ బాడీలీ మూమెంట్స్తో ఒక ప్యూర్ డ్యాన్స్ అనేది పర్ఫామ్ అయితే చేస్తారు. ఈ డ్యాన్స్లో వచ్చేసరికి ఫుట్ వర్క్ ఈజ్ మెయిన్ ఆస్పెక్ట్. దీంట్లో రస ఉండదు, భావం ఉండదు. దీంట్లో ఒక రస ఉండదు, భావం ఉండదు. ఇది నృత్య అంటే డ్యాన్స్ ఒక ఫస్ట్ పార్ట్లో అనేది నృత్య అనేది ఎవరైనా పర్ఫామ్ చేస్తారు. బాడీ మూమెంట్స్కి ఒక ఎస్థెటిక్ వాల్యూ అనేది యాడ్ చేస్తారు. సో ఒక శ్లోకం అయితే ఉంది ఇక్కడ. దీన్ని మీరు ఈ మూడింటికి నేనైతే శ్లోకాలు చెప్తాను, దాని యొక్క భావాలు కూడా చెప్తాను. కానీ మీరు ఎగ్జామ్లో రాస్తారో రాయరో అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ లీవింగ్ టు యూ. ఫర్ నృత్యకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే భరతనాట్యంలో అల్లరింపు అనే ఒక స్పెసిఫికేషన్ ఉంది. దీన్ని మనం ఎగ్జాంపుల్గా అయితే రాయొచ్చు. శ్లోకం దగ్గరికి వెళ్తే రసభావ వినేనతు నృత్య అభినయ దితే. ఈ శ్లోకం అయితే చాలా కష్టంగా ప్రొనౌన్సియేషన్గా అయితే నాకు అనిపిస్తుంది. బట్ మీరు రాస్తే రాయండి, లేకపోతే లీవ్ ఇట్. దీని యొక్క భావం ఏంటంటే అభినయ దర్పణ ప్రకారం దీని యొక్క శ్లోకం రాసిన వాళ్ళ పేరు. దీని యొక్క భావం ఏంటంటే ఈ డ్యాన్స్ ఫామ్లో రసకి భావకి ఏ సంబంధం లేదు. రసకి భావకి ఇట్ ఈస్ అన్ సైకలాజికల్ స్టేట్. దాన్నే మనం నృత్య అని అంటాము. నృత్యాలు వచ్చేసరికి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటంటే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది వద్దు, జస్ట్ నేమ్స్ రాసినా పర్లేదు. ఏంటంటే భీష్మ, వికట అండ్ లాహు, ఈ 3 అయితే టైప్స్ అయితే ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసరికి నృత్య అంటే ఏంటి లేదండి. నృత్య వచ్చేసరికి ఫుట్ వర్క్ పాదాలతో డ్యాన్స్ చేసేది నృత్య వచ్చేసరికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫుట్ వర్క్ ఈ రెండు కంబైన్ అయ్యేదే నృత్య అనేది మీనింగ్ అనేది వస్తుంది. దీంట్లో ఎగ్జాంపుల్గా చూసుకుంటే పదం, జవలి భరతనాట్యంలో విచ్ పోర్ట్రేస్ ప్రేమ, డివోషన్ అండ్ కొంచెం బాధని పోర్ట్రే చేస్తుంది. ప్లస్ ఫుట్ వర్క్తో డ్యాన్స్ అండ్ సాఫ్ట్ డ్యాన్స్ అయితే వేస్తారు. దీంట్లో గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి ఏదో ఒక లిరిక్స్తో పాటు ఒక మీనింగ్ అనేది ఆస్పెక్ట్ అనేది మనకు తెలియజేస్తుంది. ఈ నృత్య వచ్చేసరికి మనకి బోత్ రస అండ్ భావని రిఫ్లెక్ట్ అయితే చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి అంగిక, అభినయ అంటే ఇవన్నీ దేనికి రిలేట్ అయి ఉంటుంది అంటే అంగాసు, ప్రత్యంగాసు, ఉపంగాసు అంటే ఏంటి లేదంటే హస్త, ఐస్, కళ్ళు, ఐబ్రోస్, లిప్స్, మన ఫీట్ ఎక్సెట్రా ఈ అన్నీ వచ్చేసి ఇక్కడ అగింక, అభినయ అని అంటారు. ఈ అంగాసు, ప్రత్యంగాసు, ఉపంగాసు అనేది ఈ డ్యాన్స్ ఫామ్లో అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి ఇట్ కంబైన్స్ 3 అభినయ. ఏమేమంటే అగింగ, వాచిక అండ్ సాత్వికం. ఈ 3 అనేది కంబైన్ అయ్యి ఉంటుంది. దీన్నే మనం నృత్య అని అంటాము. శ్లోకం వచ్చేసరికి రసభావ వన్యజంగం ఆదియుక్తం నృత్యం మిత్రియతే. ఈ శ్లోకం అనేది నేను చిన్న ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ చేశాను. కానీ ఈ శ్లోకం వచ్చేసరికి మీరు రాసినా రాయకపోయినా ఒకటే. కానీ ఈ శ్లోకానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటున్నారంటే అభినయ దర్పణ ప్రకారం ఈ శ్లోకకి అర్థం ఏంటంటే ఏదైనా ఒక డ్యాన్స్ ఫామ్ ఒక సెంటిమెంట్ని పండిస్తుంది అంటే రసని, అండ్ సైకాలజికల్ స్టేట్స్ని కూడా ఇండ్యూస్ అయి ఉంది అంటే భావం. ఈ రెండు కలిపిన డ్యాన్స్ ఫామ్నే మనం నృత్య అని అంటాము. అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ ది లాస్ట్ వన్ వచ్చేసరికి నాట్య అంటే డ్రామా. ఈ నాట్య అనే వర్డ్ వచ్చేసరికి సాంస్కృత్ శబ్దంలో నాట్ NAT అంటే మీనింగ్ ఏంటంటే మూమెంట్ అయినా, డ్యాన్స్ అయినా, ఏదైనా ఒక యాక్ట్ అయినా సాంస్కృత్ మీనింగ్ నుంచి డిరైవ్ అయితే అయ్యింది. సో ఇక్కడ నాట్య అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డ్యాన్స్, డ్రామా అండ్ మ్యూజిక్. లేకపోతే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రస, భావ అండ్ అభినయ అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని. ఈ నాట్య వచ్చేసరికి ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ నృత్య ఎలిమెంట్స్. ఈ 2 ఎలిమెంట్స్ని కూడా నాట్యలో అయితే ఉంటుంది.
నాట్య అంటే ఏదైనా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు దీన్ని మనం నటిస్తున్నాం. ఏదో ఒక క్యారెక్టర్‌లో నటిస్తున్నాం. ఇమిటేటింగ్ అయినా, ఎవరిలాగైనా వాకింగ్, ఒక క్యారెక్టర్‌ని ఇమిటేట్ చేయడం అన్నా ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాట్య. ఇదొచ్చేసరికి మనం ఎక్కడైనా స్టేజెస్ పైన ఎపిక్స్ లైక్ రామాయణం, భారతం ఈ డ్రామాల్ని బేస్ చేసి ఒక డాన్స్ రూపంలో మన ఆడియన్స్‌కి అయితే అవుట్‌కమ్ అనేది ఇస్తున్నారు. ఏదో ఒక స్టోరీని అయితే వాళ్ళు డాన్స్ ద్వారా అయితే చెప్తున్నారు. ఇదే నాట్య అంటే. భారత ముని వచ్చేసరికి నాట్యాన్ని ప్యూర్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ అభినయ. దీన్ని వచ్చేసరికి 6 అంగాలుగా విభజించారు. ఈ నాట్య అనేది భారత మునియే 10 సెక్షన్స్‌గా డివైడ్ అయితే చేశారు. దాన్నే మనం దశరూపకాస్ అంటాం. దశరూపకాస్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్సే ఇన్ యూనిట్ 1 అక్కడైతే మనం తెలుసుకోబోతున్నాము. ఈ 10 సెక్షన్స్ పేరైతే మనం దశరూపకాస్‌లు ఎలాగ చదువుతాంగా అవి ఇక్కడ రాసేయండి. సో, ఇక్కడ శ్లోకానికి అర్థం చెప్పేస్తాం. నాట్యం తనకం చైవ పూజ్యం పూర్వకథ యుక్తం. అంటే ఏదైనా ఒక డ్రామా అయినా, థియేటర్ పైన పెర్ఫార్మ్ చేయడంలో దాంట్లో ఏన్షియంట్ స్టోరీస్ పురాతనమైన కథలు నిండి ఉన్న డాన్స్‌నే మనం దాంట్లో నైపుణ్యాలు చాలా పుణ్యాలు కలిగిన ఉన్న డ్రామాని మనం నాట్యం అని అంటాము. సో, ఈ క్వెషన్‌కి ఇంత రాస్తే సరిపోద్ది. మా నోట్స్‌లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ డెప్త్‌గా ఉంటది. అలా రాస్తే మీకు ఈజీగా ఉంటది. సో, ఈ క్వెషన్‌కి కన్క్లూజన్ అయితే మనమైతే ఇవ్వాలి. కన్క్లూజన్ మనం ఎలా ఇస్తామంటే, మనం భరతనాట్యం లేదంటే ఒడిస్సీ చేసినప్పుడు ఈ నృత్య అండ్ నాట్య ఈ 3 కాంబినేషన్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతారు. ఇదనేది వాళ్ళకి బేసిక్ స్టాండర్డ్స్ అనమాట. ఈ కాంపోనెంట్స్ ఈ కాంపోనెంట్స్ వల్ల యాక్టర్, డాన్సర్ మనకి ఏదైనా ఆడియన్స్‌కి ఒక మంచి మోరల్ ఎథిక్స్ స్టోరీ అనేది కమ్యూనికేట్ అనేది చేస్తారు. అన్ అన్ని గొప్ప గొప్ప డాన్సర్లు ఈ 3 నృత్య అండ్ నాట్య ఈ మూడిటిని ఫాలో అవ్వాల్సిందే. అప్పుడే వాళ్ళు ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లేదంటే డాన్స్ వచ్చేసరికి మంచి వాల్యూ అండ్ ఎథిక్స్‌ని కలిగి ఉంటాది. సో, మనం ఎర్లియర్ క్వెషన్‌లో నాట్యలో కేటగరీస్ ఉంటాయని చెప్పాను కదా! 10 కేటగరీస్ దాన్ని దశరూపకాలు అన్నాం కదా! ఆ క్వెషన్ అనేది ఇక్కడొచ్చింది. ఈ క్వెషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మాక్సిమం పడే ఛాన్సులు అయితే ఎక్కువున్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. దశరూపకాస్ అంటే హిందీలో అంటే 10. 10 రూపాలు. ఈ రూపాలు అనేది ఒక స్ట్రక్చరల్ వేలో మన రిప్రజెంటేషన్ అనేది ఉంటది. విజువల్‌గా కూడా రిప్రజెంటేషన్ అనేది చేస్తారు. ఈ రూపకాలు వచ్చేసరికి మనం డిఫరెంట్ థీమ్స్‌లో అండ్ డిఫరెంట్ డ్రామాటిక్ పెర్ఫార్మెన్స్‌లో యూజ్ చేస్తాము. ఇదొచ్చేసరికి రియల్ టైమ్ యాక్షన్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటది. అండ్ నాట్యశాస్త్రాలో 28థ్ చాప్టర్‌లో దశరూపకాల గురించి అయితే మెన్షన్ చేశారు. నాట్యశాస్త్ర బై భారతముని.
రూపకాస్ అంటే ముందే చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎ ఫామ్. దీంట్లో 10 ఫామ్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నాటక. దీంట్లో ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ స్టోరీని బేస్ చేసి ఈ డ్రామాని అయితే కండక్ట్ చేస్తారు. ఈ డ్రామాలో వచ్చేసరికి ఎవరు కొత్తగా అయితే స్టోరీ అయితే రాయరు, అండ్ ఈ స్టోరీస్ కూడా అన్ని మైథలాజికల్ థీమ్స్ పైన బేస్ చేసి ఉంటుంది. దీంట్లో హీరో క్యారెక్టర్ వచ్చేసి మెయిన్గా విజువలైజ్ చేస్తారు. ఆ హీరో అనేది ఒక రాజు అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక దేవుడి క్యారెక్టర్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కాళిదాస ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాటక. సెకండ్ దశరూపకాస్ వచ్చేసి ప్రకరణ. దీంట్లో వచ్చేసరికి ఒక పోయట్ ఇమాజినేషన్ మీద బేస్ చేయి ఒక స్టోరీ అనేది రాస్తారు. ఆ స్టోరీ ఎలా ఉండాలంటే కొంచెం ఒరిజినల్గా ఉండాలి అండ్ రియలిస్టిక్గా ఉండాలి. ఈ ప్రకరణలో ఒక్కొక్క యాక్ట్ కింద 5 to 10 యాక్ట్స్ అనేది ఉండొచ్చు. దీంట్లో శృంగార అనేది మెయిన్ రసగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే రోమియో జూలియట్ అనేది ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. నెక్స్ట్ వన్ బాణ అనేది ఇట్స్ ఏ మోనోలాగ్ ప్లే అంటే ఒక యాక్టే ఉంటుంది, మిగతా రూపకాస్ లాగా ఎక్కువ అయితే ఉండదు మోనోలాగ్ యాక్ట్ అయితే. దీంట్లో వచ్చేసరికి ఒక సింగిల్ క్యారెక్టర్ వచ్చేసి మొత్తం స్టోరీని నరేట్ చేస్తారు ఇన్ ఏ కామెడీ మేనర్ అండ్ సెట్రాటికల్ మేనర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి పద్మప్రత అని రాయొచ్చు. ఫోర్త్ దశరూపకాస్ అంటే వితి వచ్చేసి కూడా మోనోలాగ్ యాక్ట్ ప్లే సింగిల్ యాక్టే ఉంటుంది. కానీ దీనికి భానాకి డిఫరెన్స్ ఏంటంటే విత్తిలో చాలా కొన్ని క్యారెక్టర్సే ఉంటుంది. ఇంచుమించి 1-2 క్యారెక్టర్స్ పైన ఫీచరింగ్ హ్యూమర్స్ని ఫీచర్ చేస్తారు. దీంట్లో అన్ని రసాలు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అదే విత్తి యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సమవకార వచ్చేసరికి దీంట్లో దేవుళ్ళు, రాక్షసులు, అసురాలు, సెలెస్ట్రియల్ బీయింగ్స్కి థింగ్స్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సెలెస్ట్రియల్ బీయింగ్స్ అంటే గాంధర్వాలు, అప్సరాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని సెలెస్ట్రియల్ బీయింగ్స్ అంటారు. ఇట్ ఈస్ అండ్ డ్రామాటిక్ ప్లే. దీంట్లో వచ్చేసరికి 3 to 4 యాక్ట్స్ అనేది ఉంటారు. దీంట్లో వీరరస అనేది చాలా సెంటిమెంట్ని పండిస్తుంది. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే పంచతంత్రం ఆఫ్ భాష అని మీరు రాయొచ్చు, అండ్ త్రిపువదన కూడా రాయొచ్చు. నెక్స్ట్ రూపకాస్ వచ్చేసరికి ఇహాంగ్రా అంటే ఏంటి లేదండి, ఒక హీరో వచ్చేసి ఇన్ సర్చ్ ఆఫ్ డివైన్ ఉమెన్, స్పిరిచువల్ ఉమెన్. ఇక్కడ హీరో వచ్చేసరికి నోబెల్ హీరో అంటే ఏ క్యారెక్టర్ దగ్గర కంపేర్ చేయొచ్చు అంటే దేవుళ్ళు మేల్ క్యారెక్టర్స్ కింద కంపేర్ చేసి వాళ్ళు ప్రేమతో వాళ్ళ యొక్క డివైన్ ఉమెన్ని, ఒక స్త్రీ పట్ల ఉన్న గౌరవం, ప్రేమతో యుద్ధాలు చేసి ఈ రూపకాన్ని డ్రామాటిక్ వేగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి రుక్మిణి హరణ ఆఫ్ వస్త్రరజ ఇక్కడ మెన్షన్ చేయలేదు బై మిస్టేక్. నెక్స్ట్ రస వచ్చేసరికి ధీమా. అండ్ బై ది వే ఇహాంగ్రాలో వచ్చేసరికి మెయిన్లీ 4 పార్ట్స్ అనేది ఉంటుంది. అండ్ ధీమా వచ్చేసరికి ఈ డ్రామాటిక్ కాంటెస్ట్లో సూపర్ న్యాచురల్ థింగ్స్ అండ్ సెలెస్ట్రియల్ బీయింగ్స్ అంటే చెప్పాను కదా, అప్సరాలు, గాంధర్వాలు వీళ్ళందరూ సెలెస్ట్రియల్ బీయింగ్స్ కింద వస్తారు. దీంట్లో వచ్చేసరికి 4 యాక్ట్స్ ఉంటుంది. దీంట్లో 6 రసాలు అనేది ఉంటుంది. శృంగార అండ్ హాస్య రస తప్పించి మిగతా 6 రసాలు దీంట్లో అనేది ఉంటుంది. సూపర్ న్యాచురల్ థింగ్స్ ఎగ్జాంపుల్ మనం టీవీ సీరియల్స్ నాగిని అలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న సీరియల్స్ ఉంటుంది కదా, అలాంటి డ్రామాస్ కింద కూడా ఇవి రావచ్చు. అండ్ ఈ ప్లాట్లో వచ్చేసరికి 16 హీరోస్ ఉంటారు. లైక్ దేవుడు, అసుర, నాగాస్, ఏంజల్, యక్షయాస్, గాంధర్వాస్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఈ ప్లాట్లో వచ్చేసరికి చాలా వరకు సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ సచ్ యాస్ ఎర్త్క్వేక్స్, బ్యాటిల్స్లో ఉన్నప్పుడు చాలా సూపర్ న్యాచురల్స్ అయితే ఎనామిటీస్ అనేది మనకి అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి లార్డ్ ఆఫ్ రింగ్స్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ రూపక. వ్యాయోగ నెక్స్ట్ రూపకం వచ్చేసి వ్యాయోగ. ఇది కూడా మోనో యాక్ట్ ప్లే, మీన్స్ ఓన్లీ 1 యాక్టే ఉంటుంది. దీని ఫోకస్ అంతా ఒక హీరోయిక్ ప్లే మీదే ఉంటుంది. దీంట్లో హీరోయిక్ ప్లే అనేది చాలా వరకు బ్యాటిల్స్ని వారియర్స్గా విన్ అయ్యి తిరిగి రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది. దీంట్లో చాలా తక్కువ మంది ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఈ రూపకాస్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి కింగ్. ఈ కింగ్నే మనం రాయల్ సేజ్ అని కూడా అంటారు. దీంట్లో వీరరస అనేది మెయిన్గా కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కృతర్జునియా అని రాయొచ్చు. ఇంకో 9th దశరూపకాస్ వచ్చేసరికి అంక వచ్చేసి ఇది కూడా 1 యాక్ట్ ప్లే అండి. ఈ యాక్ట్లో క్యారెక్టర్స్ అన్నీ చాలా టయర్డ్గా ఉంటారు. అన్ని చాలా వరకు బ్యాటిల్స్ అన్ని చేసి ఇంకో ఏ బ్యాటిల్స్ లేనప్పుడు అన్ని ఫైట్స్ అయినప్పుడు దీంట్లో ఈ డ్రామాలో ప్లాట్స్ అన్ని చాలా వరకు క్యారెక్టర్స్ అన్ని ఇంజూర్ చాలా వరకు దెబ్బలు అయితే తగులుతాయి వార్ వల్ల. దీంట్లో వచ్చేసరికి హ్యాపీ ఎండింగ్ అయితే వాళ్ళకి ఫేవర్గా అయితే ఎండింగ్గా ఉండదు ఈ రూపకాస్లో. ఎగ్జాంపుల్ ఉన్మత రాఘవ అనేది మెయిన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రహాసన అంటే ఏంటి లేదమ్మా, ఇట్ ఈస్ అ కామిక్ ఆర్ సెటైర్. దీంట్లో వచ్చేసరికి ఏదన్నా నవ్వు హ్యూమర్స్ని పండించడమే ఈ రూపకాస్ యొక్క మెయిన్ ప్లాట్. ఎగ్జాంపుల్ కావాలంటే మనం జబర్దస్త్ టీవీ షో అని కూడా రాయొచ్చు.
ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏన్షియన్ కాస్ట్యూమ్ స్టైల్స్. ఏన్షియన్ కాస్ట్యూమ్ స్టైల్స్ అంటే మన ఇండియన్ కాస్ట్యూమ్ స్టైల్స్ గురించి కాకుండా మొత్తం వరల్డ్ యొక్క కాస్ట్యూమ్ స్టైల్స్ గురించి డిస్క్రైబ్ చేయమని. ఈ వరల్డ్ యొక్క కాస్ట్యూమ్ స్టైల్స్ని మనం ఎలా కనిపెట్టుకున్నాము టీచర్ అంటే డ్యూ టు టెక్నాలజీస్ అండ్ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ వల్ల ఈ కొన్ని ప్రూఫ్స్ అనేది మనం ప్రూవ్ చేసుకున్నాం. ఏన్షియంట్ హ్యూమన్స్ ఎలాగైతే వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఏన్షియంట్ ఎరాలో ఎలా ఉండిందని బై ద యూజ్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ అనేది మన క్లోత్స్ ఎలా వేసుకుంటామని కూడా కనిపెట్టుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసరికి అండ్ బై ద వే ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు కొంచెం డిస్క్రిప్షన్ అనేది రాసిన తర్వాత నేను ఇచ్చిన సైడ్ హెడ్డింగ్స్ ఎర్లీ టెక్స్టైల్స్ నుంచి రాసుకొని వెళ్ళాలి. కొంచెం డిస్క్రిప్షన్ అనేది రాయాలి అబౌట్ క్లాతింగ్ అండ్ ఏన్షియంట్ టెక్నాలజీస్, మోడర్న్ టెక్నాలజీస్ వేరియేషన్ ఏమని. దాని తర్వాత స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎర్లీ టెక్స్టైల్స్. ఎర్లీ టెక్స్టైల్స్లో ఈ ఏమేమి యూజ్ చేశారంటే ఫ్లాగ్స్, వుడ్ ఫ్లాగ్స్ అండ్ ఫ్లాగ్స్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఒక చెట్టు నుంచి వచ్చే న్యాచురల్ ఫ్యాబ్రిక్, దాన్ని తీసేది ఫ్లాగ్స్ అంటాము. ఉల్ అంటే మనకు ఎలాగో తెలుసు, యానిమల్ స్కిన్తో వచ్చేది. సో ఎర్లీ టెక్స్టైల్స్ ఉన్నవాళ్ళు ఫ్లాగ్స్ అండ్ ఉల్ని బాగా యూజ్ చేసేవాళ్ళు. ఈ ఎరాలో వచ్చేసి టైం టు టైం కొన్ని టైం పీరియడ్స్లో వేరీ అవుతుంది కూడా వస్తుంటుంది. ఎర్లీ పీరియడ్లో 6000 BC అప్పుడు ఇది వచ్చేసరికి ఆరిజిన్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ కాస్ట్యూమ్ స్టైల్స్. ఇండియన్ కాస్ట్యూమ్ స్టైల్స్ వచ్చేసరికి మెయిన్లీ మనకు తెలిసిందే కాటన్ అనేది వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియన్ ఫ్యాబ్రిక్స్ డ్యూరింగ్ టైం పీరియడ్ ఆఫ్ 5000 BC. ఏమేమి వేసుకున్నారు ఇండియన్ కాస్ట్యూమ్స్ అయితే గార్మెంట్స్ని వేసుకున్నారు అండ్ ధోతీస్, టర్బన్స్ అంటే తలపాడు అండ్ అంగవస్త్రాలు అంటే ఇవి షాల్స్ని అంగవస్త్రాలు అంటారు. అండ్ శారీస్ ఇవన్నీ కాటన్తో యూస్ అయ్యేది ఇండియన్ కాస్ట్యూమ్ స్టైల్స్. థర్డ్ వన్ వచ్చేసరికి ఈజిప్టియన్ కాస్ట్యూమ్స్ వచ్చేసరికి ఫ్లాగ్స్ని మెయిన్లీ యూజ్ చేసేవాళ్ళు. ఉల్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు అనేది యూజ్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఉల్ అనేది యానిమల్ స్కిన్ నుంచి వచ్చేది కాబట్టి వాళ్ళ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ని దెబ్బతింటుంది కాబట్టి ఉల్ అనేది వాళ్ళు ఈజిప్టియన్స్ యూజ్ చేయకుండా ఫ్లాగ్స్ వచ్చేసరికి న్యాచురల్ ఫైబరే కాబట్టి ఫ్లాగ్స్ని వచ్చేసరికి యూజ్ చేసేవాళ్ళు. హయ్యర్ క్లాస్ ఉన్నవాళ్ళు గార్మెంట్స్ని వేర్ చేసుకునే వాళ్ళు అండ్ మిగతా వాళ్ళందరూ లోయిన్ క్లాత్స్ అంటే ఒక చిన్న లుంగీలాగా ముడుకులు పైన అబ్బాయిలు అనేది వేసుకునే వాళ్ళు, ఫీమేల్స్ అయితే కొంచెం లాంగ్గా వేసుకున్న వాళ్ళు, దాన్నే లోయిన్ క్లాత్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రీటన్ కాస్ట్యూమ్స్ వచ్చేసరికి ఉల్ని అండ్ ఫ్లాక్స్ ఫైబ్రిక్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఉమెన్ వచ్చేసరికి లాంగర్ లోయిన్ క్లాత్స్ వచ్చేసి యూజ్ చేసుకుంటారు. దానిపైన ఒక బెల్ట్ పెట్టుకుంటారు, చిన్న షార్ట్ కోట్ కూడా పెట్టుకుంటారు అండ్ విత్ బ్రోచెస్ అంటే ఒక జ్యువెలరీ టైప్ అనేది వేసుకుంటారు క్రెటన్ వాళ్ళు. మెన్ వచ్చేసరికి షార్ట్ షేప్డ్ లోయిన్ క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు, చిన్న స్కర్ట్ టైప్ అండ్ ఆప్రాన్ని కూడా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీక్ కాస్ట్యూమ్స్ వచ్చేసరికి లెనిన్ అండ్ ఉల్ని అయితే బాగా యూజ్ చేసేవాళ్ళు ఈ గార్మెంట్స్ని. ఉమెన్స్ వచ్చేసరికి పెప్లోస్ అనేది మనం చిన్నప్పుడు ఎప్పుడైనా గ్రీక్ ఉమెన్స్ని చూసినప్పుడు ఒక నైటీ లాగా ఉంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది. పెప్లోస్ అంటే షోల్డర్స్ పైనుంచి వేర్ చేసుకుంటారు. మీకు కావాలంటే గూగుల్ని అయితే సెర్చ్ చేయండి ఎలా ఉంటుందని. అండ్ చైతన్ కూడా మేల్స్ వచ్చేసరికి ఈ గార్మెంట్స్ని వేర్ చేసుకోవాలి. చైతన్ అంటే ఒక ట్యూనిక్ గార్మెంట్ అనమాట. ట్యూనిక్ అంటే స్లీవ్ ఉన్న అండ్ కొంచెం లూజ్గా ఉండే గార్మెంట్స్ని ట్యూనిక్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోమన్ కాస్ట్యూమ్స్ వచ్చేసరికి వాళ్ళు ఏం వేసుకునే వాళ్ళైతే టోగా అనే ఒక చిన్న ఉలన్ గార్మెంట్ని వేసుకుంటారు. ఇది ఎలా వేసుకుంటారంటే ఇది లూజ్గా అనేది డ్రాప్ చేసుకుని షోల్డర్స్ పైన వేసుకునేవాళ్ళు. ఇది వచ్చేసరికి ఉమెన్స్ వేర్ చేసుకునే వాళ్ళు, విమెన్స్ అండ్ మెన్స్ కూడా ఫ్రీ రొమెన్స్, దాన్నే మనం ఫ్రీ రొమెన్స్ అంటాము. ఈ 2 జెండర్స్ వచ్చేసరికి వేసుకుంటాము. ఉమెన్ వచ్చేసరికి స్టోలా అనే ఇంకో గార్మెంట్స్ని కూడా వేసుకునేవాళ్ళు. అది ఎలా ఉంటాడంటే లాంగ్ ప్లీటెడ్ డ్రెస్గా ఉండేది. అండ్ ఈ రోమన్స్ డ్రెస్సింగ్ స్టైల్ వచ్చేసరికి గ్రీక్ చైతన్స్కి సిమిలర్గా ఉండేది. అండ్ ఇక్కడ రోమన్ కాస్ట్యూమ్స్ స్లేవ్స్ అండ్ చిల్డ్రన్స్ వచ్చేసి ట్యూనిక్స్ అనేది వేర్ చేసేవాళ్ళు. అండ్ కన్క్లూడ్ ఎలా చేయాలంటే ఈ ఏన్షియంట్ క్లాతింగ్ వచ్చేసరికి మన ఏమేమి రిఫ్లెక్ట్ చేస్తుందంటే సోషల్ క్యాస్ట్స్ గురించి అండ్ ప్రతి జోగ్రఫికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని క్లాతింగ్ టైప్స్ అనేది మారుతుంది. ఎందుకంటే సన్నీ ప్లేసెస్లో ఒకలాగా ఉంటుంది అండ్ కోల్డెడ్ కంట్రీస్లో ఒకలా ఉంటుంది క్లోతింగ్స్. దీనివల్ల కల్చరల్ బిలీఫ్స్ని కూడా ఇండ్యూస్ అయ్యి
ఉన్న ఉన్న గార్మెంట్స్ని అక్కడ ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఇవనేది అన్ని సివిలైజేషన్స్కి కామన్గా ఉన్న క్వాలిటీస్, లక్షణాలు అని అంటాము. సో మీరు వీడియో ఎండ్కి అయితే వచ్చేసారు. మీకు ఇంకా యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా ఉంది అని కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ రివ్యూస్ అయితే ఇవ్వండి. అండ్ ఈ నోట్స్ కావాలంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఈ నోట్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. 1 నైట్ బ్యాటింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది యావరేజ్ స్టూడెంట్స్కి. ఈ నోట్స్ అనేది కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ద నోట్స్ ఈస్ ఫర్ లిటిల్ ఛార్జ్ ఆఫ్ జస్ట్ 49 రూపీస్ మాత్రమే. మనం చాలా బయట స్పెండ్ చేస్తున్నాము. ఒక 49 రూపీస్ మంచి నోట్స్ అయితే మీకైతే ఇస్తాము. సో కాంటాక్ట్ దిస్ నంబర్. థ్యాంక్ యూ.